రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలను మింగేస్తున్నాయి అనేటువంటి ఒక వార్త. మరొక వార్తగా రెండు ప్రాంతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలలో కుదిరితే పొత్తు లేదంటే విలీనం కాబోతున్నాయి అనేటువంటి మరొక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలను మింగేయబోతున్నాయా, లేదంటే రెండు ప్రాంతీయ పార్టీలు ఆ రెండు జాతీయ పార్టీలలో తమ పార్టీలను విలీనం చేయబోతున్నాయా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలను మింగేస్తాయి అని ఒక వార్త, లేదు ఆ రెండు ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీలలో కుదిరితే పొత్తు పెట్టుకోబోతున్నాయి లేదంటే విలీనం చేయబోతున్నాయి అనేటువంటి వార్త మరొక వార్తగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. సార్ ఇంతకీ ఏ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలో విలీనం కాబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? అంటే అది కూడా నాతో చెప్పిస్తావా? రెండు రాష్ట్రాలు, రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు. ఏది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్, అక్కడ జాతీయ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందా, పొత్తు పెట్టుకుంటుందా? లేదు ఇక్కడ తెలంగాణ, ఇక్కడ ప్రధాన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్, అదే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, టీ ఎత్తుకుపోయారు, బీ పెట్టుకున్నారు. అది మరి బీజేపీలో విలీనం అవుతుందా, పొత్తు పెట్టుకుంటుందా? ఇవాళ ఈ పొత్తులైనా ఈ విలీనాలైనా అవసరాల ప్రాతిపదికన. అంటే ఇక్కడ అందరికీ ఒక చర్చనీయాంశంగా మారింది ఏంటంటే సార్, అందరికీ అర్థం కాంది ఇంతకీ ఆ రెండు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయా, ఆ రెండు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలో తమ పార్టీలను విలీనం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయా, లేదంటే ఆ రెండు జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రెండు ప్రాంతీయ పార్టీలను మింగేయాలని చూస్తున్నాయా అంటే ఏం చెప్తారు? ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు విలీనమైన పొత్తైనా నేను ఇందాక చెప్పాను అవసరాల ప్రాతిపదికన. నువ్వు రిపీట్ చేస్తే నేను రిపీట్ చేయనండి. అవసరాల ప్రాతిపదికన జరుగుతున్నదే తప్ప సిద్ధాంత ప్రాతిపదికన కాదు, విధానాల ప్రాతిపదికన కాదన్నమాట. ఇక్కడ అవసరం ఎవరికి? ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ క్వశ్చన్ అది. ఇక్కడ అవసరం జాతీయ పార్టీలదా, అవసరం ప్రాంతీయ పార్టీలదా? దాన్ని బట్టి ముఖం చాటేయటం. అవసరం ఉన్నాడేమో మరి సాగిల పట్టం, అవసరం లేనాడేమో తలదిప్పుకోవటం. ఇది జరుగుద్ది అనమాట. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం, కాంగ్రెస్తో పొత్తు, ఆ దిశగా ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. జరగని హత్యలు జరిగినట్టుగా తీసుకెళ్ళి అక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు, ఒక 7-8 పార్టీలను పిలిపించుకున్నాడు. అది కూడా ఏ పార్టీలు? కాంగ్రెస్ సానుకూల పార్టీలు, కాంగ్రెస్తో పొత్తున్న పార్టీలను పిలుచుకున్నాడు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎవరు వచ్చారు? అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, సంజయ్ రౌత్ శివసేన, టీఎంసీ వాళ్ళు వచ్చారు, ఆప్ వాళ్ళు వచ్చారు, అన్నా డిఎంకే వాళ్ళు వచ్చారు, ముస్లిం లీగ్. వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక షో, ఎక్కడ జంతర్ మంతర్లో ఢిల్లీలో. మొదటి అడుగు ఏ దిశగా? విలీనం దిశగానా, పొత్తు దిశగానా? తేల్చాల్సింది కాంగ్రెస్. చల్లకొచ్చి ముంచ దాస్తే ఎలా? నువ్వు వచ్చింది చల్ల కోసం, ముంత మరి చూపించాలి కదా. ముంత చూపిస్తే పోస్తారు వాళ్ళు చల్ల, లేకపోతే దేంట్లో పోస్తారు. ఇప్పుడు ముంత దాసేస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటి ముంత దాయకూడదు. సోనియా గాంధీ వాళ్ళు నీకు చల్ల పోయటానికి సిద్ధంగా ఉందనుకో, ఆ ముందు తీసుకుపోయి పెట్టు, నీ ముంత పోస్తే పోస్తుంది, లేకపోతే తలుపు వేసుకుంటుంది. అది లేకుండా ఇతను ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అంతా అతని స్టైలే అది. తనకేది కావాలో అది నేరుగా అడగడం, తను ఏ తలుపు తట్టాలో ఆ తలుపు తట్టడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తట్టాల్సిన తలుపు ఎవరిది? 10 జనపద్ సోనియా గాంధీ తలుపు తట్టాలి, వెళ్ళి ఆమె ముందు సాగిలపడాలి. ఆ దిశగానే ఆయన అడుగులు వేశాడు. అడుగులు కూడా డొంక తిరుగుడే, ఏది చేసినా డొంక తిరుగుడే. మనాడు స్ట్రైట్ రాజమార్గంలో వెళ్ళడు. డొంకెట్ అంటావు, ఇప్పుడు ఈ డొంక ఏందని అంటావు. డొంక కర్ణాటక, బెంగుళూరు,
బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు? డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళి డొంక తిరుగుడుగా నన్ను ఎట్లా కొట్ల సానియా ముందు హాజరుపరచండి. ఇప్పుడు సోనియా ప్రాసిక్యూటర్, అక్కడ వాదనలు, ఆమె జడ్జి అన్నమాట. దోషిగా బోన్లో ఎక్కించాలి ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఒక్కసారి నువ్వు గిర్గిర్రని తిరుగుద్ది నీకు. ఊహించుకో, ఏంటి సోనియా జడ్జి పాత్రలో, జగన్మోహన్ రెడ్డి బోన్లో కూర్చుని నిందితుడి పాత్రలోనా? వీళ్ళు వాదనలు, డిఫెన్సు మామూలుగా ఎలా ఇప్పుడు రాహుల్ గాంధీ వాదిస్తాడు, లేదు శివకుమార్ వాదన తీసుకున్నాడు కాబట్టి ఆయన అమ్మ రాజశేఖర రెడ్డి కొడుకు మంచోడు సౌమ్యుడు, ఆయన జగన్మోహన్ రెడ్డి భాష ఏదో ఉంటుంది కదా, అది శివకుమార్కి స్క్రిప్ట్ ఇస్తారు, ఆయన చదువుతారు. మరి రాహుల్ గాంధీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు మమ్మల్ని అట్లా అన్నావు కదా, మైనో అన్నావు కదా, మా అమ్మ పాత పేరు తీసావు కదా, ఆల్బర్ట్ మైనోనో ఏదో ఉంటుంది ఆమెది, ఇటలీలో. మా అమ్మ స్టివార్ట్ అన్నావు కదా, మా అమ్మ మా నాన్నకి వలేసి పెళ్లి చేసుకుంది అన్నావు కదా. నీ మీడియాలో ఇవన్నీ ఆ వీడియోలు చూపిస్తాడు. ఎవరు? రాహుల్. తీర్పు చెప్పాల్సింది ఎవరు? సోనియా గాంధీ. ఇతను చేతులు కట్టుకుని బోన్లో ఉంటాడు. మరి ఇతని పట్ల కొంచెం సోనియా గాంధీ దగ్గర మార్కులు పొందాలంటే విజయం ఉందా? విజయం అని చూస్తే కొంచెం సోనియా మెత్తబడు. ఎందుకని? రాజశేఖర రెడ్డి భార్య కాబట్టి. పోనీ పక్కన షర్మిలను పెట్టుకున్న కొంత మెత్తబడదు. ఓకే. రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి. ఇతనేమో పక్కన పెట్టుకున్నది ఎవరిని? భారతి మేడం. అటు పక్కన పెట్టుకుంది ఎవరిని? అవినాష్ రెడ్డి. వీళ్ళిద్దరిని చూసి సోనియా ఇచ్చే తీర్పుకి నేను చెప్పాలా? విలీనమా పొత్త అంటే అఖిలేష్ యాదవ్ పైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత డీకే శివకుమార్కి అప్పచెప్పాడు. ఇప్పుడు డీకే శివకుమార్, అఖిలేష్ యాదవ్ వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డిని విలీనం వైపు నడిపిస్తారా, పొత్తు వైపు నడిపిస్తారా? మరోవైపు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో వలసలు పెరిగాయి, ఉన్నాళ్ళు కూడా పోయేటట్టున్నారు. ఇప్పటికే అనేక మంది వెళ్ళిపోయారు. అక్కడ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా ఒక పెద్ద బ్లో. ఏది మామూలు దెబ్బ కాదు, చావు దెబ్బ అన్నమాట. ఆళ్ల నాని రాజీనామా చేసేసాడు. ధర్మాన ప్రసాదరావు కాడి కింద పడేశాడు. ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని రాజకీయం చేయట్లేదు. అందరూ వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆయనకేంటి ఇంకా ఆప్షన్? పొత్తుతో వెళితే కుదరదు. శాశ్వత పరిష్కారం విలీనం. విలీనం దిశగా కాంగ్రెస్ మరి సిగ్నల్స్ లేవు. షర్మిలకు న్యాయం జరగాలి, అప్పుడే జగన్తో విలీనం. సునీతకు న్యాయం జరగాలి, అప్పుడే జగన్తో విలీనం. కొన్ని షరతులను సోనియా అతను ముందు పెడుతుంది. ఆ షరతులు ఏంటి అని అడుగుతావు. నేనేం చెప్తాను? ఆ షరతులు ఏంటంటే, బహుశా షర్మిలకి మీరు ఇచ్చే వాటా ఏంటి? ఆస్తుల్లో వాటా, లేకపోతే పదవుల్లో వాటా. నెక్స్ట్ సునీతకు చేసే న్యాయం ఏంటి? నువ్వు భారతీయ మేడంని నీ లెఫ్ట్ తీసేయి, ఆమెను ఇంట్లోకి వెళ్ళమను, అక్కడ షర్మిలను పెట్టుకో. రైట్ అవినాష్ని తప్పించు, అక్కడ విజయమ్మని సునీతని పెట్టుకో. ఇట్లా కొన్ని షరతులు వాళ్ళు ఏదో పెడితే అప్పుడు విలీనం వైపు అటు నడుస్తుంది. సరే, అది ఆ చరిత్ర. ఇంకా ఇక్కడికి వద్దాం. ఎక్కడ? తెలంగాణ. తెలంగాణలో కూడా సేమ్ ఎపిసోడ్. అక్కడ మాజీ ముఖ్యమంత్రే, ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి. అది 5 ఏళ్ళు అధికారం ఎలగబెడితే ఇది 10 ఏళ్ళు అధికారం ఎలగబెట్టిన పార్టీ. ఇది పోరాట పార్టీ. ఏది? బీఆర్ఎస్. 10 ఏళ్ళు మరి సీఎం అంటే మాటలా? ఇదేమో కుటుంబ పాలన, అవినీతి పాలన. అనేక ముద్రలు పడ్డాయి దీనిపైన. ప్రజలు నేలకేసి కొట్టారు. 4 నెలల్లో నీకు 20% ఓట్ బ్యాంక్ పోయింది. ఒక ప్రాంతీయ పార్టీ 4 నెలల్లో 20% ఓట్ బ్యాంక్ కోల్పోయిందంటే ఇక అది బతికే పనే లేదు. ఇక అది నువ్వు ఐసీయూలో ఉన్నట్లు లెక్క. ఈ పరిస్థితుల్లో ఇక వీళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. అంటే వెంటిలేషన్ మీద ఉన్న పార్టీ అంటారా? ఇక నీకు పొత్తు లాభం లేదు. నీకు పొత్తు ఎప్పుడు? ఆక్సిజన్ పెడితే బతికితే పొత్తు. ఇక ఇప్పుడున్నది ఒకే ఒక ప్రత్యామ్నాయం, విలీనం. అసలు ఈ పొత్తు అయినా విలీనమైనా బీజేపీ అడుగుతోందా? వీళ్ళని పొత్తులోకి పిలిచినా విలీనం వచ్చినా ఇప్పుడు ఉన్న 8 ఎంపీ సీట్లు పోతాయి. ఏది? ఇవాళ బీఆర్ఎస్ కోసం మరి బీజేపీ బలపడుతోంది. తెలంగాణలో విస్తరించింది, సగం వచ్చేసింది. ఇప్పటికే ఉన్న 17 ఎంపీ సీట్లలో 8 కొట్టింది. రేపో మాపో మొత్తం కొడతామంటున్న నేపథ్యంలో తెచ్చుకుని వీళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే వీళ్ళేగా మరి కుటుంబ పాలన అని నిందలేసింది. ఇప్పుడు వీళ్ళల్లో కలిస్తే విలీనం చేస్తే
నిర్మాణ వచ్చే 4 సీట్లు కూడా పోతాయి అంటారు. నిర్మాత ఉతికేసినట్టేనా? ఆ వాషింగ్ పౌడర్ ఇది అంటారు ఆయన ఎవరు కేసీఆర్ భాషలో చెప్పాలంటే వాషింగ్ మిషన్ పార్టీ ఉందా బీజేపీ దగ్గర సరిపోయే నిర్మ? కేసీఆర్ కుటుంబము, కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు వీళ్ళందరినీ ఉతకటానికి, వీళ్ళందరినీ శుభ్రం చేయటానికి టన్నుల నిర్మ ఉందా కేసీఆర్ తీసుకెళ్తారు సార్ మోడీ దగ్గర? అది చూసుకోవాలా. ఏది దీన్ని మరి నెత్తిన పెట్టుకుంటే బీజేపీకి ప్లస్సా మైనసా? వాళ్ళ దగ్గర ఉద్దేశం ఏంటి? కవితని వాళ్ళ బయటికి తీసుకురావాలి. జైల్లోకి వెళ్ళి వాళ్ళకి 5 నెలల 5 రోజులు. మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కృష్ణ ఎవరు? కవిత. తెలంగాణ జాగృతి, తెలంగాణని జాగృతం చేసిన వాళ్ళల్లో కవిత కూడా ఉన్నట్టే కదా. బతుకమ్మ, అసలు బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అన్నారు ఒక టైంలో. అవినీతి బతుకమ్మ అయిపోయింది. జైల్లో ఉన్న పరిస్థితుల్లో ఆమె బయటికి రావాలంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తే తప్ప ఆమె బయటకు రాదనే ఒక ప్రచారం బిగిన్ చేశాడు. ఈ ప్రచారానికి రథసారథి రేవంత్ రెడ్డి, ఎవరో కాదు. ఆల్రెడీ పోస్టులు కూడా పంచిపెట్టాడు నిన్న మొన్న రేవంత్ రెడ్డి. కేసీఆర్కి గవర్నర్ అని, కేటీఆర్కి ఏమో కేంద్ర మంత్రి పదవి అని, కవిత గారినేమో బెయిల్ తీసుకొచ్చి బయటికి తీసుకొస్తారని, అలాగే హరీష్ రావుకి ఏమో ప్రతిపక్ష నేత హోదా అని, ఇలా ఒక్కొక్కరికి పదవులు కూడా ఇచ్చేశారు. ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ను కూడా ఆ మాత్రం కూడా ఉంచనిచ్చేటట్టుగా లేడు. బతుకు కోసం పోరాటం, మనుగడ కోసం ఆరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా ఇక్కడ బీఆర్ఎస్ అయినా ఇవాళ బతకాలంటే పొత్తు పెట్టుకోవాలా, విలీనం చెయ్యాలా. ఓకే.